నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, అంగరంగ వైభవంగా రాజమండ్రిలో టీడీపీ తలపెట్టిన మహానాడు కార్యక్రమం ఇవాళ పొద్దున మొదలుపెట్టారు. మీ అనుభవంతో పాటు అసలు ఆ మహానాడుని ఎప్పుడు ప్రారంభించారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కొంచెం మా ఆడియన్స్కి చెప్తారా? మీరు చెప్పినట్టుగా అంగరంగ వైభవంగా కాదు, తొలి రోజుల్లో మహానాడులో ఎలాగైతే ఒక సుశిక్షితులైనటువంటి కార్యకర్తల కోసం ఎదురు చూశారో ఈ రోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఓకే, మళ్ళీ అదే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిలో ఉన్నటువంటి వ్యక్తి కదా. రామారావు గారికి ఈస్ట్ గోదావరి అంటే ముఖ్యంగా రాజమండ్రి, కాకినాడలు అంటే చాలా ఇష్టం, పచ్చగా ఉంటాయి కనుక. తర్వాత ఏమో మొత్తం దేశానికి అన్నం పెట్టేటువంటి ప్రాంతం ఎంత అదృష్టం చేసుకుంది, ఎంత పుణ్యం చేసుకుంది, అందుకే దైవదత్తంగా ఉంది ఈ ప్రాంతం అంతా అంటుండేవాడు ఆయన. అవును. సరే, ఇక్కడ చెప్పింది ఇక్కడ వీళ్ళ వైభవంగా మహానాడు జరుగుతుంది అనే కంటే బాధ్యతాయుతంగా మహానాడు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే దీనికోసం 3 రోజులు కేటాయించారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. వైసీపీ పార్టీ వారు ఎలా వచ్చారు, రాజన్న కంటే మంచి పరిపాలన అందిస్తామని వచ్చారు. నెంబర్ 2 ఏమిటంటే నవరత్నాలు ఇస్తామని వచ్చారు. నెంబర్ 2 మద్యపాన నిషేధం అంచెలంచెలుగా కూడా మనం తగ్గించేస్తామని వచ్చారు. రైతులకి ఉచిత కరెంటు అని చెప్పొచ్చారు. వైద్యకు విద్యకు ప్రథమ తాంబూలం పెద్దపీట వేస్తానని వచ్చారు. అన్నిటికంటే పెద్ద 420 ఒక ప్రామిస్ ఏమిటంటే మీకు 5 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. జాబ్ క్యాలెండర్, 5 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మీరు వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చినట్టయితే ఒక ఇటుకలు మోసేవాడికి రోజుకు 1000 రూపాయలు వస్తుంది. కానీ మీరు గవర్నమెంట్ ఉద్యోగం చెప్పినటువంటి వాలంటరీకి నెలకి 5,000 రూపాయలు వస్తున్నాయి. ఈ 5,000 రూపాయలు పెట్టుకొని మామూలుగా మెన్స్ హాస్టల్లో మాకేదో భోజనం పెట్టంటే కలిగినకంటే పెట్టడం ఇంకో 1000 రూపాయలు కావాలంటాడనమాట. ఇంత ఘోరమైనటువంటి మోసం చేశారన్నమాట ఉద్యోగాలు. అయితే ఇక్కడ వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఏమి చెప్పి పరిపాలనలో అడుగు పెట్టారు. మీకు 151 మందికి అంటే గెలిపించి మ్యాండేట్ ఇచ్చినందుకు ఈ 151 మంది ఒరగబెట్టింది ఏమిటి? మీకు నిష్ణాతులైనటువంటి మినిస్ట్రీ ఉన్నప్పుడు ఆ నిష్ణాతులైనటువంటి మినిస్ట్రీతో ఏం చేశారు? మనకి ఓ పెద్ద ఇది అంటారు చూసారు, ద్రోణుడు, కృపాచార్యుడు ఇలా అంటారు కదా. మరి అట్లాంటి ధర్మాన ప్రసాదరావు ఏమి చేశాడు? ఎక్కడున్నాడు? ధర్మాన ప్రసాదరావు సమర్థుడు కాదా? సమర్థుడు కానప్పుడైతే మీ నాన్న పరిపాలనలో నెంబర్ 2గా ఎందుకు చాలామని అయ్యాడు? బొత్స సత్యనారాయణ సమర్థుడు కాదా? సమర్థుడు కానట్టయితే ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రాలుగా ఉన్నప్పుడు సీఎం ఆయనేం చెప్పి సీఎం తాలూకు అర్హతను పొందిన వ్యక్తిగా ఎలా పేరు తెచ్చుకున్నాడు? అంటే ఇట్లాంటి పెద్ద కొమ్ముళ్ళు తిరిగినటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నాడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. వీళ్ళందరినీ కోరలు పీకేసి మూల కూర్చోబెట్టి అయితే ఏమి సాధించినట్టు? మీరు చెప్పింది ఒక్కటి జరిగిందా? పోలవరం అన్నారు. పోలవరం 72% చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేస్తే దాంట్లో 0.5 ఏమైనా గ్రోత్ ఉందా? మరి డబ్బులు ఎంత వాడుకున్నారు మీరు? ప్రభుత్వం నుంచి దేనికి డబ్బులు తెచ్చుకున్నారు, దేనికి ఖర్చు పెట్టారు? మీరు దేనికి తీసుకొచ్చారో దానికి మీరు ఖర్చు పెట్టారా? తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పారు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటంటే ఇన్సైడ్ ట్రేడింగ్ మీరు పరిపాలనలో ఉన్నారు, మీరు పవర్లో ఉన్నారు కదా, మీరు నిరూపించవచ్చు కదా. కోర్టు ముట్టకాయలు వేసింది కదా. మీరు రాగానే ఒక కరకట్ట ప్రాంతంలో ఉంది ప్రజావేదిక అని పడగొట్టేశారు. ఇప్పుడు ఇంకా మిగిలిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు తాలూ గెస్ట్ హౌస్ను కూడా పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత మీరేం చేస్తున్నారు? కరకట్టను పడగొట్టడానికేమో ప్రజావేదికని 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టారు. ఏమిటి మీరు చేసింది? మీరు రాజరికం పరిపాలనలో ఉన్నప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్లో ఎంత మోసం చేశారో చంద్రబాబు నాయుడు నిరూపించి అరెస్ట్ చేయొచ్చు కదా. అందరూ అరెస్ట్ చేయమని అంటున్నారు కదా.
అలాగా అంతకుముందు అయ్యో మా తండ్రి పోయాడు, మా చిన్నాన్ని కూడా పోగొట్టుకున్నానని చెప్పేసి ఒకలాడి ఏడుపులు ఏడ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ కేసులో ఇరుక్కున్నాడు, ఎందుకు ఇరుక్కున్నాడు? మరి అప్పుడు చెప్పింది నిజమా అబద్ధమా? మరి అవినాష్ రెడ్డి నోరిపితే ఏం చెప్తాడు? ఈరోజు సిబిసిఐడి ఏం చెప్పింది? మూల సూత్రధారివి పాత్రధారివి నువ్వే అని చెప్పారు కదా. అవును. అయితే చిన్నాన్ని చంపింది నువ్వే. అప్పుడు మరి నారాసుర రక్త చరిత్ర అని అంత కళ్ళు మూసుకొని అంత బ్లైండ్గా నువ్వు ఒక బాధ్యత గల ఎడిటర్గా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. ఇది మీడియాతో పని కదా. అంటే నీ మాటలు కాదు, నీ మాటలు ఎన్ని అబద్ధాలు ఆడినా సరే నీ నైజం అనుకుంటారు. అలా కాకుండా పత్రిక అది అబద్ధం ఆడకూడదు. నువ్వు ఎందుకు పెట్టుకున్నావు సత్యమేవ జైతే అని? ఇవన్నీ సత్యాలేనా? నారాసుర రక్త చరిత్ర అన్నావు, అది సత్యమా? కోడికత్తి అది దారుణ హత్యకి పన్నాగం అని చెప్పావు, అది నిజమా? ఎందుకు చేస్తున్నావు ఇన్ని పనులు? ఏం ఉద్ధరిద్దామని? ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చింది, ప్రజల్ని ఎంత సోబేరులు చేశావు. ప్రజలు రేపు పొద్దున్న నువ్వు మారిపోయావు అనుకో ఎంత కష్టపడతారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్తుంది ఏంటంటే, నేను ఒక పక్కన బటన్ నొక్కుతూ సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాను. రీసెంట్గా తీసుకున్నట్లయితే రాజధాని అమరావతిలో 51,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాను. ఇంతకంటే మంచి కార్యక్రమాలు ఇంకేం చేయాలని చెప్పేసి ఆయన అంటున్నారు. దాన్ని ఎట్లా చూడాలంటారు? ఇళ్ళ పంపిణీ చేయలేదు కదండి. ఇంకా అక్కడే కదా గొడవ వచ్చింది. ఒరే నువ్వు ఒక సెంటు భూమి ఇచ్చినట్టే మనిషి అనకూడదు కానీ పడుకోబెట్టడానికి చాలదని చెప్పేసి వ్యంగ్యంగా అన్నారు. అదంతే. మరి అమరావతిని చూసి నువ్వు శ్మశానం అని ఎలాగన్నావో వాళ్ళు అలాగే అన్నారు. అమరావతి కాదు కమరావతి అన్నారు. వాళ్ళు మొత్తం అంతా డాటాతో నిరూపించారు. ఎంతమంది ఎవరెవరు కేటగిరీ వైజ్గా వాళ్ళు నిరూపించారు. తర్వాత ఏమో బ్రహ్మరావతి అన్నావు, తర్వాత ఏమో 4 అడుగులు లోతు నీళ్లు వస్తున్నాయని చెప్పావు. ఇక్కడికి బయటికి కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తాలూకు వ్యత్యాసం 2 లక్షలు 3 లక్షలు ఉంటుందని చెప్పావు. మరి ఇవన్నీ అబద్ధాలే కదా. అమరావతి రైతులేమో కొన్ని వేల రోజుల నుంచి ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి ఎండనక వాననక ఎంత ఉన్నట్టయితే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు. ఎవరైనా మెడలో ఒక మంగళసూత్రం వేసుకున్నట్టయితే మంగళసూత్రం ఎలా వస్తుంది రైతులకి అన్నావు. పిచ్చోడా, రైతులకి 1 ఎకరం భూమి అమ్ముకుంటే ₹1 కోటి వస్తాయి. 1 ఎకరం భూమి అమ్ముకోడు వాడు. ఒక మంగళసూత్రం వేసుకోవడం మహా కష్టం. 24 గంటలు వాడికి వచ్చింది తెచ్చింది అంతా కలిసి పొలం మీదే పెట్టేస్తాడు. పొలమే వాళ్ళకి కావాలన్నమాట. సో ఇన్ని రకాలుగా నువ్వు రైతుల్ని హింసించావు. రైతులు ఇళ్లలో చొరబడి గంజాయి పెట్టేసి కేసులు పెట్టావు. ప్రశ్నించేవాడు గొంతు నొక్కేశావు. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ నీకు ప్రజల్లో నుంచి ఇంకొకసారి వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి తలంపు స్థిరపడేలాగా వీళ్ళు ఈ 3 రోజులు వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమిటి, చేసింది ఏమిటి? నవరత్నాలు ఎంతమందికి అందాయి అవన్నీ సాక్ష్యాధారాలతో ఉండాలి. నవరత్నాలు ఎంతమందికి అందాయి, ఎందుకు అందలేదు? తర్వాత ఏమో ఎన్ని లక్షల వైట్ కార్డులు తీసేశారు. 2 చక్రాల బండి ఉన్నట్టయితే వాడు వైట్ కార్డు ఉండదు. తర్వాత ఏమో పొరపాటున ఓ ట్యాక్సీ నడుపుకున్నా వాడు వైట్ కార్డు ఉండదు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా ఉండదు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా వైట్ కార్డు ఉండదు. ఇట్లాంటి అరాజకాలు అన్నీ చేసేసి ఎక్కడ ఒక మామూలుగా ఒక పార మట్టి తీయకుండా ఒక ఇటుక వేయకుండా 4 సంవత్సరాలు కళ్ళు మూసుకొని తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నటువంటి ఉదంతాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళని కన్విన్స్ చేయవలసిన అవసరం ఉంది. కానీ తాను చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గడప గడపకు వైకాపా అనే కార్యక్రమంతో ఇంటికి స్టిక్కర్ అంటించే బృహత్తర కార్యక్రమానికి వైసీపీ పూనుకుంది. సో అప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, దానికి ఏం చెప్తారు మీరు? అంటే ప్రజలు వెళ్ళలేదు, ప్రజలు చీకొడుతున్నారు కదా. ఇప్పుడు గడప గడపకు కార్యక్రమానికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది నవరత్నాలు తాలూకు ఈ పథకం
విశాఖపట్నం ఉందండి, ఒక 60 లక్షల జనాభా ఉందండి. ఈ అర్హులేమో ఒక 20 లక్షలు ఉంటారండి. 20 లక్షల మందికి డెఫినెట్గా వాళ్ళు ముట్ట చెప్పలేరు. అవును. అందరూ ఎంత చేస్తారు? ఎవరైతే మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు అక్కడ కార్యకర్తలు వాళ్ళు ఉంటారు, సరంజమ్మ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో 4,000 5,000 మందికి ఇస్తే గగనం అది. మిగతా వాళ్ళకి అందవు కదా. వీళ్ళైతే ఓహో అని చెప్తారు, మిగతా వాళ్ళ దగ్గర చీప్ రేట్ కొట్టేస్తున్నారు అనమాట. కానీ నవరత్నాల్లో ప్రతి రత్నం ఇంతే. ఏది అనుకున్న ప్రకారంగా అర్హులైన వారందరికీ అందటం లేదు ఇక్కడ. ఇకపోతే వీళ్ళ తాలూకు అప్పు కూడా చూసుకుందాం. ఎక్కడ 6 లక్షల రూపాయలు, ఎక్కడ 10 లక్షల రూపాయలు, 4 లక్షల కోట్ల 10 లక్షల కోట్ల అప్పు చేసేసాడు. మళ్ళీ మార్నింగే రేడియోలో మన పేపర్లో చూసి రేడియోలో ఎక్కడో విన్నాను నేను. అంటే చివరిసారిగా 10,000 కోట్ల ఎంతో 2,030 కోట్లు, ఎంతో 10,230 కోట్లు, అంటే అన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం దానికి వీళ్ళు లోన్ శాంక్షన్ చేసిందట. చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మళ్ళీ ఉత్తరోత్తర మీరు పరిశ్రమలకంటూ ఏవైనా డబ్బు అడిగితే ఇక ముందు ఇవ్వడం జరగదని కండిషన్ పెట్టారన్నమాట. ఇట్లా రాబోయే భవిష్యత్ తరాల మీద కూడా ఇలాగ అప్పును రుద్దేస్తుంటే ఏమి చూసుకొని నీకు ఓటు వేయాలయ్యా? నీకు పరిపాలనా సామర్థ్యం లేదు, నువ్వు చేస్తున్నదంతా అవినీతి పనులు. ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేశావు, యోగి వేమన యూనివర్సిటీ తాలూకు ఆ విగ్రహం పడగొట్టేసి పేరు మార్చేశావు. ఇట్లాంటి అంటే అనైతికత, అది నైతికత కాదు. ఇట్లాంటి పనులు చేస్తున్నట్టయితే నిన్ను భావితరాల వారు ఎలాగ ఆదర్శంగా తీసుకుంటారు? అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే కనీసం సాఫ్ట్వేరు మీరు తెలివితేటలతో సంపాదించవచ్చు. మీ సంపాదన 10,000కే పరిమితం కాదు, అవసరం అయితే ₹1,00,000 కూడా సంపాదిస్తారు. ఇంకా మీరు వెళ్ళాలంటే అమెరికా వెళ్ళిపోయి మీ తాలూకు జీవనోపాధి దర్జాగా చేయగలరు. అమెరికాలో ఉన్న వాళ్ళలో 23% భారతీయులు ఉన్నారు, ఎస్పెషల్లీ ఆంధ్రులే ఉన్నారు అని ఏదో వచ్చింది మనకి. ఇప్పుడు నీకేం వచ్చింది చెప్పు, నువ్వే శాసించావో చెప్పు. అందులో నువ్వు చెప్పుకోవడానికి ఏముందో చెప్పు. ఇది ఈ 3 రోజుల్లో తెలియజేయాలి. తర్వాత ఈ ఇప్పుడు దిశ ఒక చట్టం దయచేసావు, 1,500 మంది అత్యాచారాలకు బలైపోయారు, ఎన్ని కేసులు పెట్టావు? ఇవాళ నిన్న జనసేన తాలూకు మహిళల్ని నానా టార్చర్ పెట్టారు పోలీసులు. మరి ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలతో ఉన్నాయండి. మరి ఇవన్నీ తెలియాలి, ప్రజలకు తెలిసి చేదరించుకోవాలన్నమాట. అంటే రాబోయే రోజుల్లో కనీసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఓ మంచి నాయకులు కావాలి. కానీ ఇంత రాక్షస పరిపాలన ఉన్నవాళ్ళు ఉంటే దేశం ఏమైపోతుంది? అలాగే భావి తరాలకు భరోసా లేనప్పుడు వాళ్ళు ఏమైపోతారండి? అందువల్ల డెఫినెట్గా ఈ 3 రోజులు మాత్రం గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. మొదట్లో తెలుగుదేశం పార్టీకి ఎవరెవరైతే కొమ్ము కాచారో వీళ్ళందరూ ఒకటైపోయి ఆ విజయమే వాళ్ళ లక్ష్యంగా ముందడుగు వేస్తారని కోరుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.